మీరు చెప్పండి సార్, ఏది చూసుకుంటే జేఏసీ పెట్టాల్సినంత అంటే అంత అవసరం ఏమొచ్చింది. సో ఇంకోటి ఏంటంటే గ్యాప్ కూడా వచ్చిందని కూడా కొంత వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. సో మీరు ఇందాక అన్నట్టు సో ఏం చెప్తారు సార్, ఏదైతే సిపిఎస్ రద్దు ఒకటి, 317 జియో ఒకటి, ఇలాంటి చాలా ఉన్నాయి ఏదైతే ఉద్యోగస్తులకు సంబంధించింది సమస్యలు కానీ. సో ఏం చెప్పదలుచుకున్నారు గవర్నమెంట్కి కానీ? జేఏసీ పెట్టాల్సిన ఆవశ్యకత అనేది అది క్వశ్చన్ అంటారు. అది జేఏసీ అనేది ఎప్పుడూ ఉంది. గత 10 సంవత్సరాలు ప్రభుత్వం జేఏసీని భూస్థాపితం చేసింది, సంఘాలను విడదీసి. అది పునర్నిర్మాణం చేసుకున్నాం, కానీ జేఏసీ కొత్తగా పెట్టింది కాదు, పునర్నిర్మాణం అయింది అంతే. ఆవశ్యకత అనేది జేఏసీ ఎప్పటికీ ఉండాల్సింది. ఎంప్లాయీస్ ఇంతమంది 6,50,000 మంది ఉద్యోగులు, ప్రభుత్వ యంత్రాంగాన్ని నడిపే యంత్రాంగం ఇది. వారికి ఒక వేదిక లేకుండా అసలు ఎప్పుడూ లేదు. అది కంపల్సరీ ఉండాల్సిందే. ఇక సమస్యలు అనేది గత ప్రభుత్వంలో ఉన్న పెండింగ్ కావచ్చు, ఈ ప్రభుత్వానికి ఆర్థికంగా ఉన్న భారం కావచ్చు, కొంత డిలే అవుతుంది. దాని కొరకే దశల వారీగా ప్రయారిటైజ్ చేసుకుంటూ సాల్వ్ చేయమని చెప్పడం కోసం ఒక వేదిక కావాలి, ఒక డెలిగేషన్ టీం కావాలి. మేము తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీలో కూడా సుమారుగా 205 సంఘాలు ఉన్నాయి, ఇంక్లూడింగ్ 33 జిల్లాలు, అటు సెక్రటరియట్ ఇటు హెచ్ఓడీస్ కలిపితే 35 బ్రాంచ్లు ఉన్నాయి. ఇది కలిసి 160 మంది సుమారుగా జేఏసీలో కీలకమైన ఎగ్జిక్యూటివ్ ఉంటుంది. ఇంతమందితో చర్చించడం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. విస్తృత స్థాయి సమావేశం పెట్టాల్సి ఉంటుంది. కాబట్టి స్టీరింగ్ కమిటీగా ఒక 25-30 మందితో ఒక 27 మంది స్టీరింగ్ కమిటీ చేసాం. మెయిన్ సమస్యలు 317 కావచ్చు, తప్పితే సిపిఎస్ కావచ్చు, హెల్త్ కార్డ్స్ కావచ్చు, పిఆర్సీ కావచ్చు, మాకు చాలా ఉన్నాయి సమస్యలు, ఒకటి కాదు. ఇక ఇట్లా చెప్పుకుంటా పోతే ఎలక్షన్లో కొన్ని ట్రాన్స్ఫర్స్ బ్యాక్ చేయాల్సిన ఎలక్షన్ ట్రాన్స్ఫర్స్ కావచ్చు, ఇమీడియట్గా చేసేవి ఉన్నాయి, కొన్ని ఆర్థికేతర కొన్ని ఉన్నాయి. ఇవన్నీ కూడా క్యాడర్ స్ట్రెంత్ లేదు జిల్లాల్లో, ఉపాధ్యాయ సంఘాలు ఉన్నాయి, అధ్యాపకులు ఉన్నాయి, ఆచార్యులు ఉన్నాయి, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నాయి, కాంట్రాక్ట్ వాళ్ళు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక్కసారి తీర్చే కావు. కొన్ని పక్క స్టేట్లో కార్పొరేషన్ ఏర్పడించారు అవుట్సోర్సింగ్ వాళ్ళకి. ఇది 1 by 1 చర్చల ద్వారా గవర్నమెంట్ కూడా ఏమన్నారు, ఇమీడియట్గా ప్రజలు చూడాలి, తర్వాత రైతులు చూడాలి, మీ దగ్గర కూడా వస్తాం, August 15th వరకు వెయిట్ చేయమన్నారు. బరాబర్ వెయిట్ చేసాం. కాకపోతే కొన్ని పార్టీలకు అనుబంధంగా ఉన్న మీడియా, మా ఉద్యోగ సంఘాల్లో ఉండి రాజకీయంగా మార్పు చెందిన ప్రతినిధులు కొంత దాన్ని గ్యాప్ సృష్టించి తప్ప మాకు ప్రభుత్వానికి ఎటువంటి గ్యాప్ లేదు. మా సమస్యల సాధనలో ప్రభుత్వంతో పాటు మా హక్కుల సాధన కోసం రాజీ లేని పోరాటమే చేస్తాం, అందులో డౌట్ లేదు. ఆ పోరాటం కూడా శాంతియుతంగా ఉంటుంది, చర్చల ద్వారా ఉంటుంది. మా దశల వారి ఆందోళన అంటే ఏదో కార్యాచరణ, ఏదో బయట దేశాలతో పంచాయతీ అనే టైప్లో చూడకండి దాన్ని. మేము నల్ల బ్యాడ్జీలు పెట్టుకుంటాం, మౌన ప్రదర్శన చేస్తాం, కలెక్టరేట్ ముందు ధర్నాలు చేస్తాం. ఇవన్నీ చేస్తేనే కదా ప్రజలకు తెలిసేది, ముఖ్యమంత్రి గారు ఇవ్వాలన్నా. కానీ సార్ ఇంకోటి ఉద్యోగ సంఘాలు కూడా ధర్నాలు కూడా చేస్తూ ఉన్నాయి గవర్నమెంట్ వచ్చినప్పటి నుండి. ఇంకోటి ఇప్పుడు ప్రధానంగా ఏమేమి డిమాండ్స్ ఉన్నాయి, ఎట్లాంటి ఏమంటారు సేవలు కావాలి అంటే లైక్ మీకు ఎట్లాంటివి కావాలని కోరుకుంటున్నారు? ఇప్పుడు ధర్నాలు చేస్తారంటే 10 సంవత్సరాలు మాకు భావ స్వేచ్ఛ లేదు, బయటకు వచ్చే ఇట్లాంటి కెమెరాలు చూడలేము మేము, ఇట్లాంటివి కూడా చూడలేదు. స్వేచ్ఛ వచ్చింది గవర్నమెంట్లో, మాట్లాడమన్నది ముఖ్యమంత్రి గారే. ఫ్రీగా మీరు ధర్నాలు చేసుకోండి, మీ సమస్యలు చెప్పండి అంటున్నారు. ముఖ్యమంత్రి గారు నిన్న ధర్నా చేశారు ఈడీ ఆఫీస్ ముందు. ప్రజాస్వామ్యం పూర్తిగా పడవెళ్తుంది అక్కడ. దాంట్లో భాగంగానే మా సమస్యల గురించి మేము చేస్తున్నాం. ఒక సమస్య కాదు మాది, హెచ్ఓడీలో 12.5% దగ్గర నుంచి, డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీల దగ్గర నుంచి చాలా ఉన్నాయి, రిక్రూట్మెంట్స్ దగ్గర నుంచి. ఒకటి కాదు, ఇవన్నీ కూడా అపరిష్కృతంగా గత దశాబ్ద కాలంగా ఉన్న సమస్యలు, పెండింగ్ బిల్స్ కోట్లాది రూపాయలు, లక్షల కాదు కోట్లాది రూపాయలు ఉన్నాయి. వీటన్నిటిని 1 by 1 ఇప్పుడు వచ్చిన సంఘాల్లో ఒక సంఘం కాదు, ఒక్కొక్క సంఘానికి ఎప్పటికప్పుడు పరిష్కరిస్తేనే ఎవ్రీడే కొత్త సమస్యలు క్రియేట్ అవుతుంటాయి. ఎవ్రీడే ఒక డిపార్ట్మెంట్కి. గత 10 సంవత్సరాలుగా 205 సంఘాల్లో ఒకటి కూడా సాల్వ్ కాకుండా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసి పెట్టారు. వాటన్ని సాధనగా మాకు టైం పడుతుంది. దశల వారీగా మేము అన్ని క్లియర్ చేసుకుంటాం.